My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడాలి. మీరు ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? సతీష్ గారా? అవును మేడం. సతీష్ గారు గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఏంటి సంగతులు, ఏం చేస్తున్నారు పొద్దున్నే? బ్రేక్ఫాస్ట్ అయిందా? ఇంకా కాలా మేడం, టీ తాగాను ఇప్పుడే. ఇప్పుడే టీ తాగారా? షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? 10కి మేడం. 10కి ఓపెన్ చేస్తారు. ఓకే, మీరు అంటే ఎండుమిరపకాయలు మీ దగ్గర ఉంటాయని చెప్పారు కదా? అవును మేడం. చూసారా ఎలా గుర్తు పెట్టుకున్నాను? ఫుడ్ ఐటమ్ కి సంబంధించి ఏదైనా సరే గుర్తుండిపోతుంది అలాగే నాకు. మీకు కూడా అలాంటిది ఏదైనా ఉందా? ఫుడ్ ఐటమా? మా ఏరియాలో పూరి బాగా ఫేమస్ మేడం. పూరి తింటాం ఎక్కువ. పూరి ఫేమస్. ఇంకేం ఫేమస్? అన్ని ఫేమస్. మంచిది. చెప్పండి సతీష్ గారు. చెప్పండి మేడం. నేను చెప్పినా సరే ఈరోజు ఒక టాపిక్ ఉంది, ఎందుకంటే మార్నింగే నాకు ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. సో అదే మీతో షేర్ చేసుకుంటాను. మీ అభిప్రాయం కూడా నాతో చెప్పాలి, సరేనా? సరే మేడం. ఓకే, రెడీ టు ఫైటా? చెప్పండి మేడం, మీ టాపిక్ చెప్పండి. చెప్పనా? సరే, మా ఫ్రెండ్ ఉందన్నమాట, నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. మనం ఎవరి మీద అయితే ఎక్కువగా లవ్ అండ్ ఎఫెక్షన్ కేరింగ్ చూపిస్తామో ఆ పర్సన్ నుంచి మనకి అది రాదు అని చెప్పి అడిగింది, ఎందుకు అని. మనం ఎవరి మీద అయితే అంటే సమ్ అదర్ పర్సన్, ఎవరి ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంకొక అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు, మనం ఎక్కువ ఎఫెక్షన్, లవ్ లేకపోతే కేరింగ్ చూపిస్తామో ఆ పర్సన్ నుండి అదే విధంగా మనకి లవ్ అండ్ ఎఫెక్షన్ కేరింగ్ రాదు, ఎందుకు అని అడిగింది. ఎందుకంటారు? వాళ్ళు ఇంకా మనల్ని బాగా ఇష్టపడుతుంటే అది రాదు మేడం. ఓకే, అంటే వాళ్ళు ఇష్టపడట్లేదు అంటారా? ఇష్టపడుతున్నారని అర్థం. ఎవరు? అవతల పర్సనా యువతల పర్సనా? అవతల పర్సన్ మనం ఇష్టపడుతున్నారు. ఇష్టపడితే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించాలి కదా. చూపించరా? ఇదేంటి? మీరు కావాలని చెప్తున్నట్టుంది నాకైతే. కాదు. ఏంటి కాదు? చెప్పండి, ఎందుకు కాదు? ఎందుకు కాదంటే మాకు జరిగిన కొన్ని సిచ్యువేషన్ బట్టి మేము అలా చేస్తున్నాం. అలా అనుకుంటారా? ఏంటో ఆ సిచ్యువేషన్స్ మాతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా సతీష్ గారు. ఏం లేదు మేడం, మనం ఎవరినన్నా బాగా ఇష్టపడ్డాం అనుకో, వాళ్ళు మన మీద కోపం పెంచుకుంటారు. ఎందుకు? వాళ్ళు కూడా తిరిగి లవ్ చూపించవచ్చు కదా. తర్వాత చూపిస్తారు, అది కోపం కాదు. లవ్వా? ఇష్టమా? ఏంటో కొంచెం మాకు కూడా వివరించవచ్చు కదా సిచ్యువేషన్స్ ఏంటో. ఇంకెప్పుడు ఓపెన్ అవుతారు సతీష్ గారు? చక్కగా మార్నింగ్ కూల్ గా స్టార్ట్ అయ్యింది. మెమరీస్ అన్ని బయటికి తీసుకురండి. హలో, చెప్పండి. చెప్పలేకపోతున్నారా? కాదు, పరిస్థితులు చెప్పనివ్వట్లేదంటారా? అలా అయితే ఎలా అండి? ఓపెన్ అవ్వండి చక్కగా. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ కారణాల వల్ల ఇలా అనిపిస్తుంది అనేసి ఓపెన్ గా చెప్పండి, మాట్లాడండి. చాలా మంది చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ అభిప్రాయాలను కూడా వాళ్ళు తెలియపరుస్తారు. సతీష్ గారు, మీ పాపనా? మీ పాప పేరేంటి? తనుశ్రీకి హాయ్ చెప్పానని చెప్పండి. ఎవరికన్నా విషెస్ తెలియజేయాల్సింది ఉందా సతీష్ గారు? ఈ రోజైతే ఎవరికి లేదు మేడం. ఓకే, సో ఈ రోజు ఎవరికైతే లేదు, కానీ ఎవరైతే బర్త్డేస్ గానీ పెళ్లి రోజులు గానీ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ సతీష్ గారి తరపు నుండి ఓకే అండి, సతీష్ గారి తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్. అండ్ ఈ టాపిక్ గురించి మీరైతే నాతో మాట్లాడాల్సిందే తర్వాత అయినా సరే, ఓకేనా? హలో తనుశ్రీ, హాయ్, గుడ్ మార్నింగ్.
ఏం చదువుతున్నావు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎవ్వరు మాట్లాడే చదువు దగ్గరికి తీసుకెళ్తారని పిల్లల ఫీలింగ్ అనుకుంటా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. ఈసారి కాల్ చేసినప్పుడు ఈ టాపిక్ మీద ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిందే, నేనైతే గుర్తుపెట్టుకుంటాను. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? తులసి లక్ష్మి. తులసి లక్ష్మి గారు నమస్తే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామ్మా. మీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చాలా చాలా బాగున్నాను. ఓకే, ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా అండి? ఈ రోజు పుట్టినరోజు చేసుకున్న వాళ్ళకి, పెళ్లి రోజులు చేసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు. తులసి లక్ష్మి గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి. ఈ రోజు టాపిక్ ఏంటంటే, లక్ష్మి గారు, మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో, ఎవరినైతే ఎక్కువ లవ్ చేస్తామో, కేరింగ్ చూపిస్తామో, వాళ్ళ దగ్గర నుండి అంతే రెస్పాన్స్ రాదు అని అంటూ ఉంటారు జనరల్ గా. ఎందుకు అలా జరుగుతుంది? మీ లైఫ్ లో ఎప్పుడైనా అలా జరిగిందా? మన ప్రేమ బట్టి వాళ్ళు అలాగా బిహేవ్ చేస్తుంటారు. అంతేనా? మనం చూపిస్తాం, మంచి ఇష్టాన్ని చూపిస్తాము, ఎక్కువ కేరింగ్ చూపిస్తాము, బట్ అవతల వాళ్ళ నుండి అంతే మోతాదులో లవ్ అండ్ కేరింగ్ రాదు. ఎందుకు? మనం చూపించిన రాని సందర్భాలు ఉంటాయి కదా. ఒక సైడ్ నుంచి అలాగ ఉంటుంది, రెండో సైడ్ నుంచి వాళ్ళకి మనసులో ఉంటుంది కానీ కాకపోతే బయటికి అలాగా మన అదేంటి అంటూ ఉంటారు కదా, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని. ఎక్స్ప్రెస్ చేయండి, ఎలా తెలుస్తుంది? నవ్వుతారేంటి? మీరు చెప్పే వాల్యుబుల్ వర్డ్స్ చాలా మందికి యూజ్ అవుతాయి, అందుకే అడుగుతున్నాను. అవునా? నన్ను మా ఫ్రెండ్ అడిగింది ఈ క్వశ్చన్, నేనేం చెప్పాలో అర్థం కాక మా వ్యూవర్స్ చెప్తారు, సో వాళ్ళ మాటల్లోంచి అడిగి కనుక్కొని తెలుసుకొని చెప్తాను నీకు అని చెప్పా. కాదు, ఆన్సర్ కావాలి. ఆన్సర్ నేను ఇప్పుడే ఫస్ట్ గా మాట్లాడదాం కదా. ఓకే, టాపిక్ మీద మాట్లాడి అర్థం కాకపోతుంది. అదే చెప్పింది, అదే చెప్పాను. మన ప్రేమ రెండు పక్కల ఉంటుంది. ఒక పని చేయండి లక్ష్మి గారు, ఒక పని చేయండి, ఈ టాపిక్ గురించి ఒకసారి మీరు ఆలోచన చేసి ఏం ఆన్సర్స్ చెప్తే బాగుంటాయో ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుని ఈసారి నాకు కాల్ చేసినప్పుడు చెప్పండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూద్దాం. ముఖేష్ ధీరుభాయ్ అంబానీ మనందరికీ తెలిసిన అతనే. వ్యాపారవేత్త మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. మార్చి 2024 నాటికి 113.7 బిలియన్ల నికర విలువతో అతను ఆసియాలో అత్యంత ధనవంతుడు మరియు ప్రపంచంలో 11వ ధనవంతుడు. సో ధీరుభాయ్ అంబానీ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఆయన బర్త్డే సందర్భంగా అందరి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. ముఖేష్ రిషి నటుడు మరియు చిత్ర నిర్మాత. అతను ప్రధానంగా హిందీ మరియు తెలుగు చిత్రాల్లో వర్క్ చేశారు. అంతేకాకుండా మలయాళం, కన్నడ, పంజాబీ, మరాఠీ మరియు తమిళ చిత్రాల్లో కూడా వర్క్ చేశారు. అతను 1988లో హిందీలో తన మొదటి బ్రేక్ ని సంపాదించారు. అప్పటి నుంచి విలన్ రోల్స్ లో మంచి పాత్రను పోషిస్తూ మంచి పేరును కూడా గుర్తించుకోవడం జరిగింది. సో రిషి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరింత మంది కాలర్స్ తో మాట్లాడదాం, మరింత మందికి విషెస్ తెలియజేద్దాం. కానీ అంతకన్నా ముందు మై డియర్ పిఎంసీలో టేక్ ఎ స్మాల్ బ్రేక్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై డియర్ పిఎంసి. చిన్న విరామం తర్వాత మళ్ళీ మీ ముందుకి ఇలా వచ్చేసాను. ఈ విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం. ఇషా రెబ్బా ప్రధానంగా తెలుగు చిత్రాల్లో పనిచేసిన నటి. అంతకుముందు ఆ తరువాత బండిపోటు,
అమి తుమి మరియు విస్మయం వంటి చిత్రాల్లో తన పాత్రలకు మంచి పేరు గడించారు. సో ఈషా బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈషా. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉన్నాయో చూసేద్దాం. సురేఖ సిక్రీ రంగస్థలం, చలనచిత్రాలు మరియు టెలివిజన్లో తన నటనకు విస్తృతంగా ప్రసిద్ధి చెందిన నటి. ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు 3 జాతీయ చలనచిత్ర అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకున్నారు. సురేఖ, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్ అంజు బాబీ జార్జ్ రిటైర్డ్ ఇండియన్ అథ్లెట్. 2003లో ప్యారిస్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్లో లాంగ్ జంప్లో కాంస్య పథకాన్ని సాధించి అంజు బాబీ జార్జ్ చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ విజయంతో అథ్లెటిక్స్లో ప్రపంచ ఛాంపియన్షిప్ 6.70 మీటర్లు దూకి పథకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించడం జరిగింది. సో ఈ రోజు తన బర్త్డే సందర్భంగా ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంజు. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉన్నాయో చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శివాని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. శివాని గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్ వచ్చి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సీత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు వాళ్ళ ఫ్రెండ్స్ ప్రసన్న, దునీషా, కవిత, వందన, చందన అండ్ కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. సీత గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఫ్రెండ్స్ తరపు నుండి, కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చూసారు కదండి, ఇది ఇవాల్టి మైడియో పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. Media PMC, Media PMC, Media PMC.